బ్యాక్ న్యూస్. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజల నుంచి సేకరించిన 70,000 సంతకాలను ప్రత్యేక బాక్సులుగా తయారు చేసి ఆత్మకూరు పార్టీ కార్యాలయం నుంచి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయం వరకు ప్రత్యేక వాహనాలు తరలించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు చిల్లూరు ఆదిశేష యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తణుకు నియోజకవర్గంలో 80,235 సంతకాలు సేకరించారు. డిజిటలైజేషన్ చేసిన సంతకాల పత్రాలను భీమవరం కార్యాలయానికి తరలించారు. పార్టీలకు అతీతంగా కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారని తెలిపారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. పేద విద్యార్థుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు ఆయన. నియోజకవర్గం 60 టార్గెట్ ఇస్తే మనది 80,235 సంతకాల సేకరణ అయ్యింది. ఇవాళ భీమవరంలో అందించే కార్యక్రమం చేస్తున్నాం. జనసేనని తెలుగుదేశం అందరూ కూడా సంతకాలు పెట్టారు. అదే ఇరగవరం వచ్చేటప్పటికి నేను తెలుగుదేశం కార్యకర్తని, తెలుగుదేశం అని కూడా రాసి మరి సంతకం పెట్టేలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా దీన్ని పీపీపీని వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ తరపునే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నడవాలని మేము స్వాగతిస్తున్నాను. ఎదురొచ్చి అన్ని సంతకాలు సేకరణ జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక కార్పొరేట్ల ప్రభుత్వమైన కూటమికి పేదల గోడు పట్టదని మండిపడ్డారు ఏలూరు జిల్లా ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు. పేదల కోసం వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన సంతకాల ప్రతులను ఉంగుటూరు నియోజకవర్గం భువనపల్లి నుంచి ఏలూరు పార్టీ కార్యాలయానికి తరలించారు. కేవలం డబ్బులు జేబులు మారటం కోసం పేద బడుగు బలవర్గాలు వచ్చేటువంటి కాలేజీ సీట్ల విషయంలో కానీ, అలాగే ముఖ్యంగా ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సుమారు 300 నుంచి 500 బెడ్ల ఆసుపత్రి కూడా ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ సేవలన్నింటినీ కూడా ఆ పేదలకు దూరం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గు చూపుతా ఉంది. 8 కాలంలోనే అది చేసినప్పుడు 2,25,000 కోట్లు ఏ హామీ నెరవేర్చలేదు. మరి ఈ డబ్బులను ఏమైపోయినా ఎవరి జేబుల్లోకి వెళ్ళి చాలా తక్కువ సమయంలోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఈ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ముక్తకంఠంతో మేము అందరూ చేస్తా ఉన్నాం. వెంటనే ఆ అంశాన్ని రద్దు చేసుకుని ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్ రన్ చేయాలని చెప్పి ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి సేకరించిన సంతకాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున తరలివెళ్లి కోటి సంతకాల పత్రాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అందజేశారు. రైట్. ఈ ప్రైవేట్ పరం చేసే విద్యను అమ్ముకోవటం సిగ్గుచేటన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి. పేద మధ్యతరగతి ప్రజలకు విద్యా వైద్యాన్ని దూరం చేయటం అభివృద్ధి సాధించటమా అని ప్రశ్నించారు ఆయన. కొత్తపేట నియోజకవర్గంలో సేకరించిన 55,000 సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. పెట్టినటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమానికి పూర్తి మద్దతునిస్తూ సుమారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50,000 నుంచి 60,000 ప్రతులు సంతకాలు పెట్టినటువంటివి
ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచి అమలాపురం కార్యాలయానికి ఇక్కడి నుంచి మరి పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ యొక్క సంతకాలు వచ్చినటువంటి సంతక సేకరణ పత్రాలన్నీ కూడా మళ్ళీ 15వ తారీఖున అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి మరి తాడేపల్లి పంపించేటువంటి కార్యక్రమం చేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ సంతకాల సేకరణ పూర్తయింది. 4 మండలాల నుంచి 63,000కు పైగా సేకరించిన సంతకాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ జరిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ సంతకాల కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో సంతకాల ప్రతులను వైఎస్ఆర్సీపీ శ్రేణులు జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి రాజమండ్రికి భారీ ర్యాలీతో 1 కోటి సంతకాల ప్రతులను తరలించారు. ఆంధ్ర రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 17 మెడికల్ కళాశాలలు ఒక్కరు కూడా తేలేదన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. మరి ఎంతో మంది విద్యార్థులకు వైద్య విద్యను అందించాలని ఆయన సంకల్పం పూనితే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి అసూయతోనూ అక్కస్సుతోనూ కడుపు మంటతోనూ మరి ఈ రోజున ఆ మంచి పేరు జగనానికి రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున ప్రైవేటీకరణకు వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగిందండి. మరి చంద్రబాబు నాయుడు గారు పశువులకి హాస్టల్స్ అనేవో చెప్తున్నారు. నిజంగా మరి ఆ పశువులకి హాస్టల్స్ అవన్నీ తీసుకొచ్చి మేమేదో చేయాలని అన్నప్పుడు పశువుల కన్నా ఈ రోజున మరి 26 జిల్లాలకు సంబంధించిన మరి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. వెన్నుపోటు పొడవటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు చివరికి వైద్య విద్యకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా మైదుకూరు మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గం నుంచి 70,000కు పైగా సంతకాలను సేకరించి జిల్లా అధ్యక్షులకు చేరవేసే సందర్భంలో మైదుకూరులో భారీ ర్యాలీ చేపట్టారు. పేద మధ్యతరగతి విద్యార్థుల పొట్టగొట్టి కార్పొరేట్కు వైద్య కళాశాలలు దారాదత్తం చేయటం దారుణమైన చర్య అని మండిపడ్డారు శెట్టిపల్లి రఘురామిరెడ్డి. ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టిన వైఎస్ఆర్సీపీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. పాణ్యం నియోజకవర్గంలో ప్రజల నుంచి 1 కోటి సంతకాలు సేకరించి ఆ పత్రాలను కల్లూరు అర్బన్లోని మాజీ ఎమ్మెల్యే కాట్సాన్ నివాసం నుంచి నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్కు వాహనాల్లో తరలించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. ఏదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పూర్తి స్థాయిలో యొక్క సామాన్య ప్రజలతో పాటు పేద విద్యార్థులకు కూడా తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ప్రజల నుండి పెద్ద ఎత్తున ఈ యొక్క మద్దతు లభిస్తుంది. పూర్తి స్థాయిలో ప్రజల కోసం మీరు చేస్తున్న పోరాటానికి వారు మద్దతు తెలుపుతూ ఈరోజు సంతకాలు చేశారు. మరి ఏ విధంగా చూడొచ్చు? వీటిని ఏ విధంగా ఎక్కడికి పంపించబోతున్నారంటారు? ఇప్పుడు ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ప్రజలకు తెలియలేదు. కూటమి ప్రభుత్వం వాళ్ళ మోసము, వాళ్ళు ఏదో మాయం మాటలు చెప్పి అమలు కానీ హామీలు కూడా చెప్తే పరిస్థితులు ఆ రోజు ఏం చెప్పినారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. ప్రజలందరూ ఒకటి ఆలోచన చేశారు, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఆయనత జగన్మోహన్ రెడ్డి పథకాలు వస్తాయి, అదే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే సూపర్ 6లు జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు సూపర్ 6లు వస్తాయని ఆలోచన చేయడం. కానీ చంద్రబాబు నాయుడు మోసం చేసినారనేది ఈ 18 నెలల్లో మొత్తం ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఈ 17 మెడికల్ కాలేజీల్లో
ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు పూర్తి కావడం జరిగింది. 10 మెడికల్ కాలేజీలో కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం 10 మెడికల్ కాలేజీలు అయిపోయేదానికి కేవలం పీపీపీ సిస్టమ్ కింద అంటే మొత్తం ల్యాండ్ గవర్నమెంట్దే, బిల్డింగ్లు కట్టింది గవర్నమెంటే, లాస్ట్ కాడ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా జీతాలు గవర్నమెంట్. అంటే కేవలం ఏం చేయడానికి, ఊరికి ఏదో పార్ట్నర్షిప్ అంటే అందరూ పంచుకోవడానికి ఉండే పబ్లిక్ పార్ట్నర్షిప్ అని పెట్టి పీపీపీ అని పెట్టి మొత్తం ప్రజలను మోసం చేసే పరిస్థితి ఆలోచన. ఏమంటున్నారు అంటే మీరు ప్రజలతో మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తున్నారు, వారి అభిప్రాయాన్ని కూడా పూర్తిగా తీసుకుంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో ఆ యొక్క విషయాన్ని కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు ప్రజల తరపున ఎటువంటి స్పందన వస్తుందంటే? ప్రజలు మేము పొరపాటు అయిపోయినాము, వాళ్ళ మోసం మాటలు నమ్మి ఏదో నరేంద్ర మోడీ ఉన్నాడు ఇవన్నీ అన్నీ చేస్తారు, కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఏదో చేస్తారనుకునే జగన్మోహన్ రెడ్డి కంటే ఏం చేయలేని పరిస్థితి. మేము పొరపాటున జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేకపోయినాం. మేము కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మేము వ్యతిరేకం. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్లోనే ఉండాలని స్వచ్ఛందంగా వాళ్ళే బయటకు వచ్చి మనం అడిగిన వెంటనే వాళ్ళు సంతకాలు పెట్టే పరిస్థితులు ఉందంటే ప్రజలు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితులు. ఇప్పటికైనా తెలుగుదేశం మేల్కొని ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను మానుకొని మీకు కేవలం 2,50,000 కోట్లు అప్పు చేసినారు. దాంట్లో 2% దానిలో ఖర్చు పెడితే ఈ మెడికల్ కాలేజీలు అయిపోతాయి. పేద ప్రజలందరూ కూడా, పేద విద్యార్థులు, పేద ప్రజలందరూ కూడా ఒకరికి వైద్యం ఒకరికి చదువు వచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీన్ని మాత్రం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంటే నడపాలనేది మా డిమాండ్తో ఈ గవర్నర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చాలా ప్రజల కోసమే అన్నట్టు ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనడానికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.